మహిళలు వ్యాపార మెలకువలు తెలుసుకుని పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి మహిళలకు సూచించారు. బుధవారం సుభిక్ష అగ్రి ఫౌండేషన్ సహకారంతో విహబ్ వారు మహిళలకు వ్యాపార రంగంలో మెలకువలపై సిద్దిపేట ఐటీ టవర్ లో ఒక రోజు పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సాధికారితలో భాగంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు విహబ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. జిల్లాలో ప్రభుత్వం తరపున బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణాలను ఆర్థికంగా ఎదికేందుకు మహిళలకు అందిస్తున్నామన్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెందాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా డిఆర్డీఓ విహబ్ మరియు సుభిక్ష అగ్రి ఫౌండేషన్ ద్వారా వి రిచ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జిల్లాలో 50 మంది ఔత్సాహిక వ్యవసాయ మహిళలకు వ్యాపార రంగాల్లో మెలకువలను తెలియజేసేందుకు ఈ రోజు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, నేర్చుకోవాలని కోరిక, చేయాలని జిజ్ఞాస ఉంటే అవరోధాలు కూడా అవకాశాలుగా మారుతాయని, ఈ సాంకేతిక ప్రపంచంలో ఇక్కడి నుంచి ఏ దేశంలోనైనా ఉత్పత్తిని అమ్మే అవకాశం ఉన్నదని, ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాపారవేత్తలుగా రాణించేందుకు అవసరమైన మెలకువలను తెలుసుకుని మీ ప్రాంతానికి అవసరమైన వ్యాపారాలను విహబ్ వారి సలహాల మేరకు ఏర్పాటు చేసి వ్యాపారులుగా రాణించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. హుస్నాబాద్ దగ్గర సముద్రాల గ్రామంలో ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేసి మహిళా సంఘాలచే ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్, ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా విస్తరాకుల ప్లేట్ల తయారు యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. శిక్షణ కార్యక్రమానికి మహిళలను ఎంపిక చేసిన సుభిక్ష అగ్రి ఫౌండేషన్ వారికి మరియు శిక్షణ ఇస్తున్న విహబ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. విహబ్ సీఈఓ సీత మాట్లాడుతూ హైదరాబాద్ లో మాత్రమే శిక్షణ ఇచ్చే విహబ్ హైదరాబాద్ వెలుపల కూడా స్థానికంగా మహిళలకు వ్యాపార మెలకువలలో శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్, డిఆర్డీఓ మరియు సుభిక్ష ఫౌండేషన్ సహకారంతో మొదటిసారి సిద్దిపేటలో వి రిచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, సిద్దిపేటలో ఈ కార్యక్రమాన్ని విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపడతామన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వహణ కొరకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వారు 1,27,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని సుభిక్ష అగ్రి ఫౌండేషన్ కు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ జయదేవ్, ఆర్య, విహబ్ సీఈఓ సీత, సుభిక్ష అగ్రి ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు నరేందర్, మహిళా వ్యాపారవేత్తలుగా శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు. విహబ్ చాలా చేయాలనుకుంటుంది, కానీ మాకు దానికి రైట్ పార్ట్నర్స్ అవసరం. అందుకని నరేందర్ గారు లాంటి వ్యక్తులు, సుభిక్ష అగ్రి ఫౌండేషన్ లాంటి ఫౌండేషన్స్తో కలిసి మేము పనిచేయాలనుకుంటాం. ఇంపార్టెంట్గా ఊహా గారు ఒకటి చెప్పారు, ఎప్పుడు హెడ్ క్వార్టర్స్కి వచ్చేట్టు ఉండేవి ఇంతకుముందు ప్రోగ్రామ్స్ అని. సో అది మనం ఇప్పుడు ఇంటెన్షనల్గా మనం డిస్ట్రిక్ట్స్కి పోదాము. ఎందుకంటే నేను ఇప్పుడే రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్తో షేర్ చేసుకుంటున్నాను. సార్, సీఈఓ అయినా సరే, మండల్ లెవెల్లో ఆంటర్ప్రెన్యూర్ అయినా సరే, మాకుండే ఛాలెంజెస్, రెస్పాన్సిబిలిటీస్ మాకుంటాయి. సో వీ వాంట్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ విమెన్. మహిళలకు ఎట్లా ఈజీగా చేయాలి, వాళ్ళకు ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంది అంటే వాళ్ళకి అటెండ్ కానీకి ఎలా ఈజీగా ఉంటుంది, ఏ సిచ్యువేషన్లో వాళ్ళు వచ్చి ఈజీగా ఇవన్నీ అడ్వాంటేజ్ తీసుకోగలరు అంటే మనం డిస్ట్రిక్ట్కి వెళ్తేనే వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటుంది. సో నేను ఎప్పుడు అంటుంటాను, వాషింగ్టన్ టు వరంగల్ మనకు మొత్తం యాక్సెస్ వాళ్ళకి ఇవ్వాలి, అట్లా సిద్దిపేట టు సియాటిల్లో అట్లా కూడా అనొచ్చు. మేము మీకు ఈ ప్రోగ్రామ్ తేయడం ఎందుకంటే ఇది ఒక్క ప్రోగ్రామే. మనం చాలామంది నాకు కనిపిస్తున్నారు, మనం విహబ్లో కలుసుకున్నాం కూడా, వెనకాల కూర్చున్నారు, ముందర కూర్చున్నారు. మీకు తెలుసు విహబ్ అంటే మహిళల కోసం ఒక ఆర్గనైజేషన్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే ఛాలెంజెస్, మనకి యూనిక్ ఛాలెంజెస్ ఉంటాయి. అట్లానే మనకు యాంబిషన్ తక్కువ ఉంటుందని కాదు, యాంబిషన్ ఉంటుంది. మీరు చిన్న ప్రోడక్ట్ అయినా, ఐడియా అయినా, అది ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ కింద చేయాలి, చేసుకోవాలి. మీరు సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఆవిడ వచ్చారని, కనకతార. వీ వాంట్ టు సీ సో మెనీ మోర్ స్టోరీస్. చాలామంది అందరూ అది ఇన్స్పిరేషన్గా తీసుకొని సక్సెస్ఫుల్ బిజినెస్ కావాలి అని, అది చిన్న ఇంట్లోనే ఉండిపోకూడదు, ఐడియా ఊర్లోనే ఉండకూడదు. ఆ యాక్సెస్ ఎట్లా క్రియేట్ చేయాలి, బిజినెస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మీకు ఆ టూల్స్, రీసోర్సెస్ అవన్నీ మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో అందించాలని కలెక్టర్ గారి సపోర్ట్తో, డిఆర్డిఓ గారి సపోర్ట్తో, నరేందర్ గారి సపోర్ట్తో ఇలా ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ మోడల్ సక్సెస్ఫుల్ అయితే మేము 33 డిస్ట్రిక్ట్స్లో ఇదే మోడల్ ఫాలో అవుతాం. మీరే మా ఇనాగరల్ మోడల్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ సపోర్టింగ్. మన విహబ్ సిఇఓ గారు సీత గారు, అదేవిధంగా
మనకి సుభిక్ష అగ్రి ఫౌండేషన్ కో-ఫౌండర్ అండ్ ఎండి నరేందర్ గారు, డిఆర్డిఓ గారు, అదేవిధంగా ఊహా గారు, అండ్ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మహిళా వ్యాపారవేత్తలు అండ్ కాబోయి ఆకాంక్షిస్తున్న మహిళా వ్యాపారవేత్తలు అందరికీ కూడా ఈ వి రీచ్ అనే కార్యక్రమంలో స్వాగతం తెలియజేస్తున్నాను. సుభిక్ష అగ్రి ఫౌండేషన్ వారికి మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మీ అందరినీ కూడా వ్యాపారవేత్తలు చేద్దాము అన్న ఆలోచనతోటి ముందుకు రావటం, అదేవిధంగా వీహబ్ తరఫు నుంచి శిక్షణ ఇవ్వటమే కాకుండా మొదటి స్టెప్ నుంచి ఆఖరి వరకు మీ చేతులు పట్టుకొని మీతో పాటే నడుస్తూ మిమ్మల్ని సక్సెస్ఫుల్ గా చూడాలి అని ఆకాంక్షిస్తున్న వారిద్దరికి కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. మనకి మహిళా సాధికారతలో భాగంగా మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి అన్న ఉద్దేశంతో వీహబ్ సంస్థ అనేది గత చాలా సంవత్సరాలుగా వారు ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇంతకు ముందు నేను నాగర్ కర్నూలులో కూడా అడిషనల్ కలెక్టర్ గా ఉన్నప్పుడు వీహబ్ వారి తోటి కోఆర్డినేట్ చేసుకొని వారితోటి చిన్న చిన్న బిజినెస్ సెటప్ చేయటము, అది కూడా ఎక్కడ అంటే మనకి ఐటీడీఏ ప్రాంతంలో అక్కడ చెంచులు మనకి పీవీటీజీస్ ఉండేవారు, అక్కడ వారితోటి బిజినెసెస్ ఏ విధంగా చేయాలి అని వారితోటి మాకు ఇంతకు ముందు కూడా ఆ అనుబంధం అనేది ఉంది. సో వీహబ్ తరఫు నుంచి ఇట్లా అనేక కార్యక్రమాలన్నీ కూడా ఓన్లీ మహిళల్ని మనము ఒక మంచి పొజిషన్ లో చూడాలి, వారు కూడా ఆర్థికంగా మెరుగుపడాలి అన్న ఉద్దేశంతో ఈ సంస్థను కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో చూసినట్లయితే మనకి ఎన్నో ఇందాక డిఆర్డిఓ గారు చెప్పినట్టు బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో మనము గవర్నమెంట్ తరఫు నుంచి బ్యాంక్ లింకేజ్ కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇతరత్ర ఎన్నో కార్యక్రమాలు మనం చేపడతా ఉన్నాం. మనకి దానికి సంబంధించి ఒక సర్ప్ వింగే ఉంది డైరెక్ట్, దాంట్లో కింద నుంచి మనకి సిసిలు కావచ్చు, ఏపీఎంలు కావచ్చు, డిపిఎంలు కావచ్చు, పైన అడిషనల్ డిఆర్డిఓ అందరూ కూడా ఏంటంటే చిన్న చిన్న బిజినెస్లు కావచ్చు, లైవ్లీహుడ్ యాక్టివిటీస్ మహిళలకి సంబంధించి మహిళా సంఘాలుగా ఏర్పాటు చేసి సంఘటితం చేసి వాళ్ళని బలోపేతం చేస్తూ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అన్న ఉద్దేశంతో మొత్తం ఎంటైర్ డిపార్ట్మెంట్ కూడా రన్ అవుతా ఉంది. ఇందులో చాలా మందికి కొన్ని అపోహలు ఉంటాయి. బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే చాలా కష్టమైన పని, ఎన్నో దానికి కష్టాలు కావచ్చు, డబ్బులు పెట్టుకోవాలి, తర్వాత తిరిగేది చాలా ఉంటది, మరి అంత కష్టపడాలనుకుంటాం. కానీ ముందు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ కావాల్సింది బిజినెస్ ఐడియా. ఏం చేద్దాము అనేది ముందు మీకు కరెక్ట్ ఐడియా ఉంటే మిగిలిన ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తాయి. ఎందుకు అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది మాకు డబ్బులు ఉంటేనే బిజినెస్ స్టార్ట్ అవుతుంది అనుకుంటారు. డబ్బులు తర్వాత, ముందు అసలు ఆ బిజినెస్ ఐడియా వర్క్ అవుతుందా కాదా. మీరు ఒక బిజినెస్ ఐడియా ఆలోచించినప్పుడు అది ఏ ఐడియా అయినా పర్లేదు. ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే ఈవెన్ మీరు చూస్తూ ఉంటారు యూట్యూబ్ లో కూడా వీడియోస్ పెడతా ఉంటారు. అది ఓన్లీ కుకింగ్ అనే కాదు, కొంతమంది వ్యవసాయానికి సంబంధించి ఏ విధంగా పంటలు మెరుగుపరుస్తున్నారు, అక్కడ దిగుబడి వస్తుంది బాగా, ఏం చేస్తున్నారు అనేది కొంతమంది పెడతా ఉంటారు. కొంతమంది ఫ్యాషన్ కి సంబంధించి పెడతా ఉంటారు, కొంతమంది ఇంకేమైనా చిన్న చిన్న ఇండస్ట్రీస్ వాళ్ళు పెట్టుకునే ప్రమోట్ చేయడానికి పెడతా ఉంటారు. ఇట్లా ఇప్పుడు టెక్నాలజీ రావడంతో ఏమైందంటే ఐడియా ఉంది అనుకోండి, ఇమ్మీడియట్ గా మనం దాన్ని ఏ విధంగా, ఇప్పుడు వీరు ఉన్నారు కదా వీహబ్ వారి సైడ్ నుంచి ఫండింగ్ కావచ్చు, ఫైనాన్సెస్ కావచ్చు, వారు ఐడెంటిఫై చేస్తారు. కానీ మనం ₹1 పెట్టాము అంటే ఆ రూపాయికి ఎంత వస్తుంది, ఎన్ని రోజులు పడుతుంది, మనము ఒకవేళ బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటే ఎప్పటి వరకు తిరిగి ఇవ్వగలుగుతాము అనేది కనీసం, దీనికి ఏం పెద్ద బిజినెస్ ప్లాన్ అవసరం లేదు, కానీ మనకు ఆలోచన అనేది ఉండాలి. ₹1 మనం బ్యాంకు నుంచి తీసుకున్నామంటే దానికి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఎంత మిత్తి కట్టాల్సి వస్తుంది అన్నప్పుడు మీరు క్యాల్కులేషన్ వేసుకుంటే ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో మనము తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వగలుగుతామా. పెట్టుకున్న ఇండస్ట్రీ కానీ చిన్న బిజినెస్ కానీ డిమాండ్ ఉందా అసలు. చాలా సార్లు మనం ఒక ఐడియా అనుకుంటాం, కానీ ఐడియాకి నిజంగా మార్కెట్లో అవసరం ఉందా, ఆ అవసరం ఉందా లేదా అనేది కూడా మనకి వీహబ్ నుంచి వారు తప్పకుండా మనకి హెల్ప్ చేస్తారు. ఆ ఆలోచన కూడా ఎంతో ఇంపార్టెంట్. అది అయిన తర్వాత కూడా ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ హుస్నాబాద్ దగ్గరే మనము సముద్రాల గ్రామంలో ఒక ఇన్నోవేషన్ పార్క్ అని ఏర్పాటు చేసుకుందామని దానికి ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాం.
దానిలో ఏమనుకుంటున్నాము అంటే మీకు ఈవెన్ చిన్న చిన్న యూనిట్స్ అందులో పెడదాము అనేది ఒక ప్లాన్ పెట్టాము. అందులో ఒకటి సపోజ్ ఎంబ్రాయిడరీ కానీ మగ్గం వర్క్ చేస్తాం, దానికి మెషిన్స్ వచ్చినాయి ఇప్పుడు మొత్తం. మనము ఆర్డర్ వచ్చింది అనుకున్నప్పుడు ఆ ఎంబ్రాయిడరీ కానీ మగ్గం వర్క్ చేసేటప్పుడు మెషిన్లో పెడితే మంచిగా డిజైన్ కానీ అంతా వస్తుంది. సో అట్లాంటి ఒక మెషిన్ పెట్టిద్దాం అనుకున్నాం. నెక్స్ట్ ఈ మధ్యన మనం ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లు కానీ ప్లాస్టిక్ కోటింగ్ ఉన్నవి ప్లేట్లలో తింటున్నాం. దానివల్ల ఒకటి మన శరీరాన్ని హాని చేసుకుంటున్నాము, రెండోది మన పిల్లలకు కూడా ఇది ఓకే ఇట్లా తినచ్చు అని మనం తప్పుగా నేర్పిస్తున్నాం. అందుకని మనం ఏమనుకున్నామంటే మహిళా సంఘాల తరఫు నుంచి ఒక విస్తరాకులు కలెక్ట్ చేయించి దానికి పుట్టి ఒక మెషిన్ వస్తుంది మనకి 10-12 లక్షలు. సో విస్తరాకుల ప్లేట్ల మెషిన్ కూడా ఆల్రెడీ అక్కడ పెట్టిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా చేసేది దేనికంటే మహిళా సంఘాలకి ఇవన్నీ ఇద్దాము, వారే దీన్ని రన్ చేస్తారు, ఆపరేట్ చేస్తారు, సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తారు. సియాటల్ టు సిద్దిపేట అన్నారు, వరంగల్ టు వాషింగ్టన్ అన్నారు. సో వారు చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే మనకి ఎక్కడ ఉన్నాము అనేది ఇమ్మెటీరియల్. ప్రపంచం మొత్తము ఇప్పుడు ఒక గ్లోబల్ ప్లేస్ అంటాం. అంటే ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని ఏ ప్రొడక్ట్ అయినా కానీ ఏదైనా మనకు ఉన్నవన్నీ కూడా ఈవెన్ ఫారెన్ లో ఉన్న వాళ్ళకి కూడా అమ్మచ్చు. దానికి సంబంధించినవి డబ్బులు కూడా డైరెక్ట్ గా మీ అకౌంట్ లో జమ అయ్యే విధంగా కూడా ఇప్పుడు టెక్నాలజీ అంత అడ్వాన్స్ అయింది. ఆన్లైన్ లో మీరే చూసుకోవచ్చు. ప్రపంచంలోనే భారతదేశము అతి పెద్ద డిజిటల్ పేమెంట్స్ కి సంబంధించి నంబర్ 1 ఉంది. ఏ దేశం లేదు, యుఎస్ఏ కాదు, ఫ్రాన్స్ కాదు, చైనా కాదు, రష్యా కాదు, భారతదేశము. ఆఖరికి కూరగాయలకు సంబంధించి 5 రూపాయలు పేమెంట్ చేయాలన్నా కూడా QR కోడ్ స్కాన్ చేస్తున్నాం, పేమెంట్ చేస్తున్నాం. కనపడకూడదు. లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఈ ఇబ్బందులన్నీ కూడా అవకాశాలుగా ఆటోమేటిక్ గా మారుతాయి. ఒక అడుగు ముందుకి ధైర్యం చేసి వేసాము అన్నప్పుడు తప్పకుండా రెండో అడుగుకి ఎవరో ఒకళ్ళు తోడ్పడతారు, లేదంటే మీరే నేర్చుకుంటారు, ఆటోమేటిక్ గా ముందుకు వెళ్ళిపోతారు. ఒకటి వీహబ్ వారు ఈ యాక్టివిటీ చేస్తున్నందుకు, అదే విధంగా మనకి సుభిక్ష అగ్రి ఫౌండేషన్ వారు ఈ యాక్టివిటీకి ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నందుకు మరొక్కసారి సీతా గారికి, అదే విధంగా మన నరేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ